హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళితే, ఆనంది ఇంటికి రచ్చి ఆదిత్యగారు అని పిలుస్తుంది. ఇంట్లో ఉన్న పని అమ్మాయి వచ్చి, అమ్మా, ఆదిత్యసారు ఇంట్లో లేరమ్మా అని చెప్తుంది. లేదు, ఆదిత్యగారు ఇంటికొచ్చారు అంటుంది ఆనంది. లేదమ్మా, నేను బజార్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను, ఇంట్లో లేరు అని చెప్తుంది పని అమ్మాయి. సరేలేమ్మా, నువ్వెళ్ళు అంటుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, ఇంటిక్కూడా రాకుండా ఆదిత్యగారెక్కడికెళ్లారు అని ఆనంది అంటూ ఉంటే, అత్తయ్యగారు మావయ్యగారిని రిసీవ్ చేసుకోడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారేమో అని జీవన చెప్తుంది. అక్కడికి వెళ్ళినా ఫోనైతే లిఫ్ట్ చేయాలి కదా జీవన అంటుంది. అయినా మరి చుట్టూ ఏం జరుగుతుందో నాకస్సలు అర్థం కావట్లేదు అని జీవన అంటే, ఏమర్థం కావట్లేదు అని ఆనంది అడుగుతుంది. అత్తయ్యగారు మావయ్యగారు ఎంగేజ్మెంట్కి వస్తారని చెప్పారు. ఇంతవరకు వాళ్లు రాలేదు. బావగారు ఉన్నట్టుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు బావగారెక్కడికి వెళ్లారో తెలీదు. ఇంటికి వచ్చారా అంటే ఇక్కడికి రాలేదు. ఇంటిక్కూడా రాకుండా, ఎంగేజ్మెంట్ దగ్గరికి కూడా రాకుండా వీళ్ళెక్కడికి వెళ్ళిపోయినట్టు అని జీవన అంటూ ఉండగా, అప్పుడే ఆదిత్య సునందని కార్లో ఇంటికి తీసుకుని వస్తాడు. ఆదిత్యగారు వచ్చినట్టున్నారు అని ఆనంది పరుగున బయటకొస్తుంది. ఆదిత్య దగ్గరికి వచ్చి, ఏమైందాదిత్యగారు, అంత హడావిడిగా ఎక్కడికి పోయిండ్రు? అత్తయ్యగారిని మామయ్యగారిని రిసీవ్ చేసుకోడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారా? నాకొక మాట చెప్పొచ్చుగదండీ. హాయ్ అత్తయ్యగారు, నిశ్చితార్థానికి వస్తానని ఎప్పుడో ఫోన్ చేశారు కదా, ఇప్పటిదాకా ఎక్కడున్నారు అని ఆనంది సునందని అడుగుతూ ఉంటే, సునంద ఆదిత్య తనతో చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటుంది. ఒకరోజు ఆనంది నాతో శ్రీధన్ చైత్రని ప్రేమించుకున్నారని, వాళ్ల పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారని చెప్పింది. నేను కేవలం ఆనంది గురించి ఎందుకొప్పుకున్నానమ్మా అని ఆది తనకు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటుంది. మీరు గుడికి వస్తారని మేమంతా అక్కడ ఎదురుచూసినాం, మా జ్యోతమ్మయితే అస్తమానం మిమ్మల్ని తలుస్తూనే ఉంది అని ఆనంది చెప్తూ ఉంటుంది. ఇంక ఆదిత్య, ఆనంది, ముందు మనం లోపలికి వెళదాం అంటాడు. అరే, ఏం జరిగిందో అత్తయ్యగారికి కూడా తెలవాలి కదండీ, అత్తయ్యగారు గుడిలో అని ఆనంది చెప్పబోతూ ఉంటే, ఆనంది, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, అమ్మా జాగ్రత్త అంటాడు ఆదిత్య. అరే, జాగ్రత్త చెప్తున్నారేంటి, ఏమైంది అని అడుగుతుంది ఆనంది. జర్నీ చేసి అలసిపోయారు కదా, అందుకే అంటాడు. అవునవును, మొహం కూడా నీరసంగానే ఉంది, కళ్ళు కూడా ఎర్రలే ఉన్నాయి అంటుంది. పదమ్మా అంటూ సునంద చెయ్యి పట్టుకొని ఆదిత్య లోపలికి పిలుచుకుని వస్తాడు. సునంద లోపలికి రాగానే మళ్లీ తన గోల మొదలుపెడుతుంది ఆనంది. అత్తయ్యగారు, పెళ్లికూతురు చైత్రాని మీకు తెలుసుకదా, తనుకూడా మిమ్మల్ని అడిగింది. మీరుకూడా గుడిదాకా వచ్చుంటే పూర్ణిమగారిని మీకు పరిచయం చేసేదాన్ని అని ఆనంది చెప్తుంది. ఇంక సునంద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది కదా మనక్కావాల్సింది అని జీవన మనసులో అనుకుంటుంది. ఏ మనిషి గురించైతే కురుక్షేత్రం జరుగుతుందో ఆ మనిషి గురించి ఆనంది మాట్లాడుతోంది. ఇప్పుడు సునంద ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని శశికాంత్ కూడా మనసులో అనుకుంటాడు. పూర్ణిమగారిది చాలా మంచి మనసత్తేగారు, ఒకసారి మన ఇంటికి తీసుకురమ్మంటారా అని చెప్తూ ఉంటుంది. ఆనంది, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని ఆదిత్య ఎంత చెప్పినా వినకుండా, ఏంటండీ తర్వాత మాట్లాడుకునేది, అత్తేగారు 4 రోజుల్నుంచి ఊళ్ళో లేరు, ఇప్పుడే కదా వచ్చారు, ఆడ జరిగింది ఏమీ చెప్పకపోతే అత్తేగారికెట్లా తెలుస్తది అంటుంది. ఆనంది, నువ్వు చెప్పే ప్రతీదీ అమ్మకి ఇంకా కోపం తెప్పించేది అని ఆదిత్య మనసులో అనుకుని పరేషానవుతూ ఉంటాడు. అత్తేగారు, మీరిక్కడ ఉండి ఉంటే నిశ్చితార్థానికి చైత్రకి అమ్మానాన్నలుగా మిమ్మల్నే ఉండమనేదాన్ని. పాపం పూర్ణిమగారి భర్త నిశ్చితార్థానికి రాలేకపోయారు. కూతురి నిశ్చితార్థం ఏడ ఆగిపోతుందో అని పాపం ఆవిడ భయపడింది కూడా. అలాంటి వాళ్లకి మీలాంటివాళ్ల సపోర్టుండాలి అత్తేగారు, అందుకే ఒకసారి ఆవిడ్ని మన ఇంటికి తీసుకురమ్మంటారా అని ఆనంది అనగానే సునందకి కోపం వచ్చి, ఇంక చాలు ఆపు అంటూ కట్టుకట్టిన చెయ్యి పైకి లేపుతుంది. అది చూసిన ఆనంది, అయ్యో, ఆ కట్టేంటత్తేగారు, ఏమైంది మీకు, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, అందుకేనా మీరు గుడితానికి రాలేదు అని ఆనంది అంటూ ఉంటే, ఆనంది, ప్లీజ్ ఇంక నన్నేమీ అడగవద్దు అంటుంది సునంద. అత్తయ్యగారు చేతికి ఇంత కట్టుంటే అడగద్దంటారేంటి, ఏమైందో తెలియాలి కదా అని ఆనంది అంటే, అన్నీ నీకే తెలియాలా, అన్నీ నువ్వే తెలుసుకోవాలా, ఎందుకడుగుతున్నావ్, అడిగి నువ్వేం చేయగలవు అంటుంది సునంద. అదేంటత్తయ్యగారు, ఇప్పుడు నేనేమడిగినా నన్ను ఇంత కోప్పడుతున్నారు అని అడుగుతుంది. కోపపడ్డం కాదు, నువ్వు చేసిన పనికి నీ గొంతు పిసికాలి అన్నంత కోపంగా ఉంది అని సునంద మనసులో అనుకుంటుంది. చెప్పండత్తయ్యగారు, మీ చేతికి గాయం ఎందుకయిందో తెలుసుకోవాలి అని అనుకోవడం తప్పా అంటుంది. జీవన, నా చేతి గాయాన్ని నువ్వు చూశావా అని అడుగుతుంది సునంద. చూశానత్తయ్యగారు అని జీవన చెప్తుంది. మరి ఎందుకడగలేదు అని అడుగుతుంది.
అంటే మీరు ఎంగేజ్మెంట్ దగ్గరికి ఎందుకు రాలేకపోయారు అంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. మీరు చెప్పకుండా నేనెందుకు అడగాలి? పైగా మీరు వెళ్తున్న దారిలో ఆపి మరీ ఏదైనా ఉంటే మీరే చెప్తారు కదా, అందుకని అడగలేదు. అలాగే మీ చేతికి గాయం అవ్వడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందిలేండి. రాగానే మిమ్మల్ని అడగాలా? కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మీరే చెప్తారు కదా, అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగిపోయాను అని జీవన చెప్తుంది. విన్నావా? అది పద్ధతి అంటే. అది మనిషంటే. జ్ఞానం ఎక్కువైపోతే మనిషి బుర్ర సరిగ్గా పనిచేయదంట. నిన్ను చూస్తుంటే నాకలాగే అనిపిస్తోంది అంటుంది సునంద. నేను మీ మీద చూపించే అభిమానం తప్పని మీకెలా అనిపిస్తోందో నాకర్థం కావట్లేదు అంటుంది. అభిమానం కాదు, ఆర్భాటం. జీవనకి అర్థమైంది కూడా నీకర్థం కావట్లేదు. అన్నీ నీకే కావాలి, అన్నీ నీ నెత్తినేసుకోవాలి, అన్నింటిలోకి తగుదునమ్మా అంటూ తయారవుతావు. సముద్రానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి అలలు బయటికి రావు. మనిషికి కూడా అలాగే బుద్ధి ఉంటుంది. ఎవరి విషయాల్లో ఎంతవరకు కలుగచేసుకోవాలో అంతవరకే కలుగచేసుకోవాలి. అవసరానికి మించి తీసుకునే చనువు కూడా అవతలివాళ్లని ఇబ్బంది పెడుతుంది. అది నీకెప్పటికీ అర్థమవుతుందో ఏంటో అని సునంద కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంది చాలా బాధపడుతూ తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మావయ్యగారు, అత్తేగారు ఎందుకో ఆనంది మీద అంత కోప్పడ్డారు అని జీవన అడుగుతుంది. కారణాలు చెప్పుకోలేని కోపాలు ఎప్పుడూ అవతలివాళ్లకంటే సొంతవాళ్లని ఎక్కువ బాధపెడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రశ్నలకు ప్రశ్నలే తప్ప జవాబులు ఎవరి దగ్గరా లేవమ్మా అని చెప్పి శశికాంత్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మీరంతా నిజాలు బయటపెట్టుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోతున్నారో నాకు తెలుసు మావయ్యా. ఇంతకీ అత్తయ్యగారి చేతికి ఏమైంది? పొరపాటున తెగిందా? కావాలనే కోసుకుందా? పూర్ణిమ గురించి బయట ప్రపంచానికి తెలిస్తే తర్వాత అత్తయ్యగారు చేసుకునే పని అదే. పాపం ఆనందికి ఏమీ తెలియకుండా తిట్లు తింటోంది. ఆనందీ, నీకింకా ఏడవటం తప్ప మరొక పని ఉండదులే అని జీవన అనుకుంటుంది. ఇంక ఆనంది బాల్కనీలో నిలబడి బాధపడుతూ ఉంటుంది, సునంద మాటలు తలుచుకొని. అన్నిట్లోకి తగుదునమ్మా అంటూ తయారవుతాం. ఎవరి విషయంలో ఎంతవరకు కలుగజేసుకోవాలో అంతవరకే కలుగజేసుకోవాలి. అవసరానికి మించి తీసుకునే చొరవ కూడా అవతలి వాళ్లని ఇబ్బంది పెడుతుంది అని సునంద అన్న మాటల్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఒరే చిట్టి, చూశావా మీ అక్కకి ఎలాంటి పరిస్థితొచ్చిందో? తన మంచితనమే తనకు శాపమయ్యింది. గదిలోకి రాలేదంటే ఎక్కడో బాధపడుతూ ఉంటుంది. వెళ్ళి తనతో మాట్లాడాలి అని ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య వచ్చి ఆనందీ అని పిలవగానే ఆదిత్య వైపుకి చూస్తుంది. ఇంక ఆనంది కళ్లల్లో కన్నీళ్లు చూసిన ఆదిత్య, ఏంటిది ఆనందీ, అమ్మ ఏదో చిరాకులో ఒక మాటంటే దానికిలా ఏడుస్తావా అంటాడు. అది చిరాకులో అనే మాటలు కాదండి. నేనేం తప్పు చేశానో మీరు చెప్పండి. అత్తయ్యగారితో జరిగింది చెప్పడం నా తప్పా? అత్తయ్యగారి చేతికి ఉన్న గాయం చూసి ఏం జరిగిందని అడగడం తప్పా? నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటుంది. నువ్వు తెలిసి చేసినా మనిషి తెలియకుండానే తప్పయ్యింది ఆనందీ. అవన్నీ నేను నీతో చెప్పలేను అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. అత్తయ్యగారిలాంటి మనిషి తిట్టారంటే నేను చేసిన తప్పైనా ఉండాలి, లేదా ఏదైనా అపార్థమైనా ఉండాలి. తప్పులు లేకుండా అపార్థాలు లేకుండా ఊరికే అయితే తిట్టరుగదా. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నానా? అన్నింట్లోనూ తలదూరుస్తున్నానా? జీవనలా ఉండలేకపోతున్నానా? ఏంటండి ఇది? జరిగిందానికి ఈ మాటలకి ఏమైనా సంబంధముందా? బయటికి చెప్పుకోలేని ఏదో ఒక విషయం మనసులో పెట్టుకొని తిట్టినట్టుంది అని ఆనంది అంటుంది. ఆనందికి నిజం చెప్పకుండా ఉంటే తను ఇలాగే బాధపడుతూ ఉంటుంది. పూర్ణిమ మా నాన్న రెండవ భార్య అని, చైత్ర మా నాన్న కూతురే అని, అందుకే మా అమ్మ నీమీద ఇంత కోప్పడుతోందని ఆనందితో చెప్పేయాలి అని ఆదిత్య అనుకుంటాడు. అత్తయ్యగారిలో ఇంత కోపం, ఇంత ద్వేషం నేనెప్పుడూ చూడలేదు. నా తల్లి చేతికి గాయమైతే నేనెలా బాధపడతానో, ఎలా అడుగుతానో గట్లనే అడిగినా, గట్లనే బాధపడినా. పట్టించుకోవద్దంటే నేనే పరాయి మనిషిని కాదు కదా. నాకేదైనా అయితే అత్తయ్యగారు గట్లనే ఉంటారా? ఉండలేరు కదా. మరి నేనడిగితే తప్పైపోయింది. చెప్పండి ఆదిత్యగారు, మీరేమైనా అడిగారా? అత్తయ్యగారి మీదేమైనా చెప్పారా అని ఆనంది అడుగుతూనే ఉంటుంది. ఇంక ఆనందిని బాధపెట్టడం అనవసరమని అనుకుంటాడు. అడిగేది మిమ్మన్నే ఆదిత్యగారు అని అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మా అమ్మ పరువు గురించి ఆలోచించి ఈ విషయం ఎవ్వరికే చెప్పలేదు. కాని మా నాన్న రెండవ పెళ్లి గురించి అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా భార్య దగ్గర ఎందుకు దాయాలి అని అనుకుంటాడు. చెప్పండి ఆదిత్యగారు. ఆనంది, అసలు అమ్మ నీతో అలా మాట్లాడటానికి అని ఆదిత్య చెప్పబోతుంటే అప్పుడే పని అమ్మాయి వచ్చి, బాబుగారు, మీకోసం ఆఫీస్ నుంచి మేనేజర్ గారొచ్చారు. అర్జెంటుగా మీ సంతకాలు కావాలంట అని చెప్తుంది. నేనొస్తున్నాను, నువ్వెళ్ళు అంటాడు.
సరే బాబూ అని వెళ్ళిపోతుంది. ఆనంది అసలేం జరిగిందో అని ఆదిత్య చెప్పబోతూ ఉంటే, ఆ సంతకాలు అర్జెంటంట కదా, ముందు వాటి సంగతి చూడండి, వెళ్ళండి అంటుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి. ఇదిగోండి సార్ అంటూ ఫైలిస్తాడు మేనేజర్. ఇంకా ఆనంది స్టెప్స్ దిగి కిందికొచ్చేస్తుంది. ఆనంది రావటం చూసిన ఆదిత్య ఇలా అనుకుంటాడు, నిజం చెప్పేయాలని అనవసరంగా తొందరపడ్డాను. ఈ నిజం ఆనందికి తెలియడం అమ్మకి ఇష్టం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. సారీ ఆనంది, నీ బాధ నేను పోగొట్టలేదు అని అనుకుంటాడు. ఇంకా అలేఖ్య బట్టలు ఉతుకుతూ ఉంటుంది. కొన్ని జీవితాలంతే, ఏదో అవ్వాలని ఆశపడతాయి, కాని ఇలా తీరితీరని ఆశలతోనే బ్రతికేస్తున్నా అని అనుకుంటూ ఉంటుంది. హాయ్ శీలకమ్మ, నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ సీను వస్తాడు. నేనేం చేస్తున్నానో కనపడట్లేదా అంటుంది. మస్తు కనపడుతున్నావు, చక్కగా చీరలుతుకుతున్నావు అంటాడు. చీరలుతుకుకోవడం చక్కగా ఉందా అంటుంది. అవును శీలకమ్మ, ఆడోళ్ళు ఈసువంటి పనులు చేస్తా ఉంటే సూడెన్నీకి ఎంత మంచిగా ఉంటదో ఎరుకనా అంటాడు. నువ్వు మరీ ఇంత శాడిస్టేంటి అంటుంది. దీనిలో శాడిజమేముంది అంటాడు. బట్టలు నేనెప్పుడూ చేయితో ఉతికిందే లేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకీ గతి పట్టింది అంటుంది. ఇదిగో శీలకమ్మ, నేను పెద్దగా చదువుకోలేదుగాని నాకొక ముచ్చట ఎరుకనే అంటాడు. ఏం తెలుసు నీకు అని అడుగుతుంది. బట్టలు ఉతికితే ఆడవాళ్ల చేతి కండరాలు, కాళ్ల కండరాలు గట్టిగా అవుతాయంట. ఇప్పుడు డాక్టర్లు కూడా ఇంట్లో పనిచేసుకోవాలని ఆడోళ్లకి చెప్తుర్రు అని చెప్తాడు. అవునా, ఇదే పని మగవాళ్లు చేస్తే కూడా మంచిదే అంట, డాక్టర్లు చెప్పారు అని చెప్తుంది. మంచిదేగాని నీ చీరలు నేను ఉతికితే మంచిగుండదు అంటాడు. ఏయ్, పెళ్ళాం చీరలు ఉతికితే నీ పరువు పోతుందా అని అంటుంది. అట్లా ఏం కాదు అంటాడు. అయితే చీరలుతుకు అంటుంది. నేనా? నువ్వే. ఓ, వద్దు శీలకమ్మా, నీకు పెళ్ళాం మీద ప్రేముంటే చీరలుతుకు అని చెప్తుంది. నీమీద ప్రేముంది కాబట్టే ఇదిగో నువ్వు తింటావని జిలేబీ తీసుకొచ్చినా అని ఇస్తాడు. ఇది నేను తింటాన్లే, కాని నువ్వీ చీరలుతుకు అంటుంది. నాకు నీమీద ప్రేముంది శీలకమ్మా అంటాడు. నేను నమ్మాలి కదా అని అంటే, అత్తామామ చూస్తే మంచిగుండదు అంటాడు. వాళ్ళింటి దగ్గర లేర్లే అని చెప్తుంది. మళ్ళెప్పుడైనా ఒకసారి ఉతుకుతాన్లే అంటాడు. అలా ఏం కుదరదు, నువ్వు నా చీర ఉతకాల్సిందే అని చెప్తుంది. ఓహో, తప్పదా? అలా అయితేనే నామీద ప్రేముందని నేను ఒప్పుకుంటాను. సరే గెట్లనే శీలకమ్మ, నువ్వు గింత మాటన్నాక నేనెట్ల తగ్గుతా చెప్పు. నువ్వు ముందు పైకిలే, మన ఉతుకుడు మామూలుగా ఉండదు, పట్టిన మురికి దెబ్బకి ఒడిచిపెడతాది అంతే అంటాడు. ఇంతకుముందు ఎవరి చీరలైనా ఉతికావా అని అడుగుతుంది. గాదేంది శీలకమ్మ అట్లడిగినావు అంటాడు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలవు అంటుంది. నువ్వు మంచిగా ఉన్నావు శీలకమ్మ, నేను నా అంగిలు ఉతుక్కుంటా కదా, అందుకే అట్లా చెప్పినా అంటాడు. ఏమో, ఎప్పుడైనా నీ అమ్మడి చీరలు ఉతికేవేమో అని అంటుంది. ఇంక సీను ఇరా అంటాడు. అమ్మడి నా చేత గిసువంటి పనులు చేయించాదు అని చెప్తాడు. చేయిస్తే నువ్వు చేస్తావా అని అడుగుతుంది. అమ్మడి అంటే నా దోస్తే కాదు, మా అమ్మ కూడా. మా అమ్మ ఎట్లా ఉంటదో నాకు తెలవదు. బిడ్డలకి అమ్మలు ముద్ద కలిపి బువ్వ పెట్టా ఉంటే మా అమ్మడి కూడా గట్ల ముద్దలు కలిపి పెట్టేది నాకు. నాకు అమ్మడి పెడుతుంటే నేను తింటుంటే అమ్మ బిడ్డకి పెట్టినట్టే అనిపిస్తది. అంత మంచిగా చూసుకుంటది మా అమ్మడి నన్ను అని చెప్తాడు. ఆనంది మీద చాలా అభిమానాన్ని పెంచుకున్నావే అంటుంది. మా దోస్తానిగా ఆ మూడు కండ్ల స్వామి ఇచ్చిన వరం శీలకమ్మ, గీ మట్టి మీద బ్రతికినంతకాలం మా దోస్తానిగా అట్లనే ఉంటది అని చెప్తాడు. ఎప్పటికైనా మీ ఇద్దర్నీ విడిగొడతాను సీను, ఆనందిని అందరికీ దూరం చేస్తాను అని మనసులో అనుకుంటుంది అలేఖ్య. ఏం శీలకమ్మ, ఏం మాట్లాడవే అంటాడు. ఏమీ లేదు సీను, జిలేబీ చూడ్డానికి చాలా బావుంది అంటుంది. తిను, ఇంకా మంచిగా ఉంటది అని చెప్తాడు. ఎట్లా ఉంది అని సీను అడిగితే, బాగా వదుకుతున్నావు అని చెప్తుంది. నేననేది ఇది కాదు, జిలేబీ అంటాడు. చాలా బావుంది అని చెప్తుంది. పోగా అట్లా చూస్తా తింటా ఉండు, నేనెట్లుతుకుతానో చూడు, చీర తలతలం వేసిపోతాది అంతే. ఇగో శీలకమ్మ, ఇప్పుడు నీకు అద్భుతాన్ని చూపిస్తా, అది చూసి ఇది నా చీరనా అని నువ్వు ఆశ్చర్యపోతావు అంతే అని సీను చీరని చూపిస్తాడు. చూసినావా, మన ఉతుకుడు చూసి షాకవుతావని ముందే చెప్పినాను గదా అని అంటాడు. ఏంట్రా షాకయ్యేది, నీ బొంద, ఉతికి ఉతికి నా చీర చింపేశావు అని కోప్పడుతుంది. ఊరే, ఇదేం చెట్ల జరిగింది, దీన్ని ఎవరైనా ఇలా ఉతుకుతారా అని అంటుంది. అంటే శీలకమ్మ, ఇంకేం, అంతే, నాకెంత ఇష్టమైన చీర ఇది, నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను అని చెప్తుంది. పోనీలే శీలకమ్మ,
నేనింకొకటి కొంటాన్లే అంటాడు. ఏంటి కొనేది? దీని ఖరీదు 5000. నువ్వన్నీ 1000 రూపాయల చీరలే కొంటావ్. నీ స్థాయికి అంతకు మించి ఏం కొనగలవు అంటుంది. ఈ చీర సీనుగాడు కొనాలి అనుకుంటే 5000 చీర కాదు 10,000 పెట్టి చీర కొంటాను అని చెప్తాడు. అన్నీ నువ్వు కొన్న చీరలే ఉన్నాయి మరి అని అంటుంది. ఇది మరి అలుసుగా ఉంది శీలకమ్మ అని అంటాడు. చూశావా సీను, నీ చెయ్యి పడితేనే నా చీర చినిగిపోయింది. నువ్వు తాళి కడితే నా జీవితం నాశనమైపోయింది. నీతో ఉండలేను, నిన్ను వదిలిపోలేను, ఎట్టూ కాకుండా మిగిలిపోయాను. ఒక ఆడదాని జీవితానికి ఇంతకు మించి నరకమేముంటది అని సీను తెచ్చిన జిలేబీని సీను చేతిలోనే పెట్టి కోపంతో వెళ్ళిపోతుందా లేఖ్య. నేను మార్చుకుంటాను శీలకమ్మ, నరకమన్న జీవితాన్ని పూలవనం చేస్తా, తిట్టిన నీ నోటితోనే పొగిడేలా చేస్తా అని అనుకుంటాడు సీను. ఇంక సునంద గుడిలో చూసిన దృశ్యాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంక ఆదిత్య సునందకి భోజనం తీసుకొని వస్తాడు. అమ్మా అని పిలుస్తాడు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటుంది. అమ్మా, నువ్వు భోంచేయలేదు కదా అంటాడు. జీవితాలే కాలిపోతుంటే ఇంక ఆకలి ఎక్కడుంటుంది అని అంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు మనం కోరుకునేదానికంటే భిన్నంగా ఉంటాయి అమ్మా అని చెప్తాడు. పరిస్థితులు భిన్నంగా ఉన్నా మనం తట్టుకోగలిగేలా ఉండాలి కాని మన జీవితాన్ని తలకిందులు చేసేలా ఉండకూడదు కదా ఆదిత్యతో చెప్తుంది సునంద. ఇంక జరగబోయే స్టోరీ ఏంటంటే సునందకు పూర్ణిమ ఎదురుపడుతుంది. ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అడుగుతుంది పూర్ణిమని. ఎందుకున్నానో చెప్పుకోడానికి మీరేమైనా నా బంధువా, నా చుట్టమా, నా ఇంట్లో మనిషా? నేనిక్కడే ఉంటాను అని చెప్తుంది పూర్ణిమ. ఎందుకు అని అడుగుతుంది సునంద. నా కూతురికి పెళ్లి కుదిరింది అని చెప్తుంది. ఈనాళ్లు నీకు కూతురుందని ఎప్పుడూ చెప్పలేదు అని కోపంగా అడుగుతుంది. మీకెందుకు చెప్పాలి? నేనెవరికో భయపడి నా కూతుర్ని తీసుకొని ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటాను అని ధైర్యంగా పూర్ణిమ సునందకి చెప్తుంది. ఏయ్, మర్యాదగా ఈ పెళ్లి ఆపుకొని నువ్వు నీ కూతురు ఈ ఊడు వదిలి వెళ్ళిపోతే చాలా మంచిది అని వేలు చూపిస్తూ గట్టిగా చెప్తుంది సునంద. వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నా కూతురి పెళ్లి చేస్తాను, మీరేం చేస్తారో చేసుకోండి అని ధైర్యంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక సునంద పూర్ణిమ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.